ఏ మనిషివయ్యా ఊర్లకెళ్ళి ఎర్రబస్ ఎక్కచ్చినవా? నీకంటే ఊరోళ్ళ నయంరా. ఊరోన్ లెక్క గట్ల ఊర్లుతావేమ్రా ఊకూకే? నీ అవ్వ ఏ మాటలు రావి? పట్నంలో గిట్లనే నారా మాట్లాడేది. ఎవడన్నా ఇల్విస్తా అడ్రా నీకు? అబ్బో వచ్చిందమ్మ వయ్యారి షానిగా మాట్లాడవట్టే అంటుంటారు. అంటే పల్లెటూరోళ్ళ భాష మంచిగా ఉండదు, మోటుగా మాట్లాడతారని సిటీలో ఉండేటోళ్ళ ఫోజులు. కానీ గీళ్ళని చూడరు మరి. నోరు పైలం ఊరు పదిలం అనే రూల్ పెట్టిర్రు. లగ్గి ఊర్లా గలీజ్ మాటలు మాట్లాడిర్రనుకో బాజాప్తా 500 దండగా కట్టాల్సిందే. మళ్ళా పైకం లేవంటే ఏ జాగల నిలబడి తిట్టిర్రో దాని చుట్టుముట్టు గంట సేపు చెత్తబొత్త లేకుండా ఊడ్చాలే. కట్టడంటే కట్టడే, తప్పితే అస్సలు ఊకునే ముచ్చటే లేదట. ఇంతకు ఇదే ఊరంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బొర్సారు. 6000 జనాభా ఉంటారట. ఈ ఊరి పిల్లగాడు ఈ నడవనే సినిమాలల్లా యాక్టింగ్ చేస్తుండట బొంబాయి పోయి. మొన్న ఇంటికొస్తే గల్లీలో చిన్న చిన్న పోరలు గలీజ్ తిట్లు తిట్టుకున్నాడు చూసి పరేషాన్ అయిందట. పెద్దలు ఏం మాట్లాడితే పిల్లలకు అదే అలవాటు అవుతుంది కదా మరి. ఆగో గందుకే సర్పంచ్ తోటి ఊరి పెద్దలతోటి మీటింగ్ పెట్టి గీ కట్టడి వేసిర్రన్నట్టు. ఆల్మొగల పంచాదైనా, ఆస్తుల కీసులాటలైనా, అన్నదమ్ముల గడబడైనా ఇంకేదన్నా శాంతం మాట్లాడుకోవాలి గాని నోరు వారేసుకోవద్దని అందరితోటి ఈమానం చేపిస్తే అందరికి కూడా మంచి పనే అనిపించిందట. అట్లనే ఊరును మంచిగా చేసుకుంటానికి ఓ కమిటీ కూడా వేసిర్రట. దేశంలా తిట్లు పని చేపించిన ఫస్ట్ ఊరు. దీనికి పేరొచ్చుడు పక్క. కానీ పెద్ద పెద్ద సిటీలలో ఉండేటోళ్ళు లీడర్లే ఊరోళ్ళ కంటే అధ్వానంగా తిట్టుకోవట్రి. వీళ్ళని చూసి ఎంత ఫీల్ అవుతారో పో.